నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. గరికపాటి గారి వీడియోలు ప్రపంచం మొత్తం చూస్తుంటుంది. అయితే ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. అయితే దీనికి ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోలని వక్రీకరిస్తూ ఎంతోమంది చెప్పటం జరుగుతూ వస్తుంది. అసలు నిజంగా ఏం జరుగుతుంది? ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, గరికపాటి గారి వీడియోలు ఎంతోమంది చూస్తుంటారు. నిజంగా చాలా బాగుంటాయని కూడా చాలామంది కామెంట్లు పెడుతుంటారు, చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో వాళ్ళైతే వక్రీకరిస్తూ తీసుకొస్తున్న సమాధానం కూడా వస్తుంది. మేడం, గరికపాటి గారి టీం అంతా కూడా ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మీరు చూశారు, శివాజీ గారు మాట్లాడిన 2 మాటలు, ఆయన క్షమాపణలు, అనసూయ గారు దాని మీద స్పందించిన తీరు, ఆ తర్వాత రకరకాల డిబేట్లు, రచ్చలు ఇవన్నీ జరిగాక అన్వేష్ అనే అతను బయటకు వచ్చి గరికపాటి గారిని తిట్టడం, బూతులతో తిట్టడం, తర్వాత శివాజీని తిట్టడం, తర్వాత హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, చాలా నీచంగా మాట్లాడాడు. పైగా నేను హిందువునని మళ్ళీ దాని మీద చెప్తూ, మళ్ళీ గరికపాటి గారికి శివాజీకి క్షమాపణలు చెప్తూ, పొరపాటుగా ఏదో నోరు జారాను, ఏదో 2 మాటలు మాట్లాడానంటూ అయ్యాక మళ్ళా గరికపాటి గారికి నేను క్షమాపణ చెప్పలేదంటూ ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశాడు. నేను క్రిస్టియన్ కాదు, నన్ను అన్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు అంటూ శాపనార్థాలు పెడుతూ, ఏమన్నా అర్థం ఉందా? లేదు. సో వీటన్నింటికి సమాధానంగా గరికపాటి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే ముక్కలు చెక్కలు చేసి వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటూ, అన్నది అననట్టు అననిది అన్నట్టుగా వాళ్ళు చేయటాన్ని వాళ్ళ టీం, సాంకేతిక బృందం ఏదైతే ఉందో వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అలాంటి పనులు చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం. ఆయన ఛానల్లో, ఆయన అఫీషియల్ ఛానల్లో వచ్చే వీడియోసు ఎవరు వాడడానికి వీల్లేదు, ఎవరు వాటిని ముట్టుకోవడానికి వీల్లేదు, వాటిని ఏ రకంగానూ మీరు వాడుకోవడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి మాట, అసలు ఎప్పుడో చేయాలి ఇది. అవును. తర్వాత గతంలో కూడా మేము చర్యలు తీసుకున్నాము అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద అని చెప్పారు. ఎందుకంటే ఇంకా మీరు చూసుకుంటే కనుకైతే హిందూ ప్రవచనకర్తలు ఎవరైతే ఉంటారో, గరికపాటి గారు కావచ్చు, చాగంటి గారు కావచ్చు, షణ్ముఖ శర్మ గారు కావచ్చు, వద్దిపత్తి పద్మాకర్ గారు కావచ్చు, ఇంకా చాలామంది, వీళ్ళందరి మీద అంటే ఒక ఏమనాలి, విషం చెమ్మడం అనాలో లేదు, హిందుత్వం మీద ఒక నెగటివిటీని తీసుకురావటం కోసం వాళ్ళు అన్న మాటలను వక్రీకరిస్తూ రకరకాలుగా ఎవరికి తోచిన భాష్యాలు వాళ్ళు చెప్పుకుంటూ అది జరుగుతుంది. అది జరగకూడదు. మన హిందువులకు సంబంధించి ఎవరు మాట్లాడినా అది హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు, హిందూ మతాన్ని నమ్మేవాళ్ళు వినండి, మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు, మీకు అవసరం లేదు. మీరు ముస్లిమ్స్ని అలాగే ఖండిస్తున్నారా? క్రిస్టియన్స్ మత పెద్దలను అలాగే ఖండిస్తున్నారా? లేదు కదా. అందుకని మీకు సంబంధం లేదు, మీరు మాట్లాడద్దు, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, మీ స్వేచ్ఛను మీరు కాపాడుకోండి. అలాగే ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఆయన మాట్లాడతారు గరికపాటి గారు. లేదు, ఎవరైనా ఏ ప్రవచనకర్తలైనా మీకు నచ్చకపోతే వినకండి, దాని మీద మీరు వ్యాఖ్యానాలు చేయొద్దు, అది చెప్తున్నారు వాళ్ళు. సో మొత్తం మీద ఇవాళ గరికపాటి గారు తీసుకున్న నిర్ణయం బాగుంది. అయితే అన్వేష్ అనే అతని మీద కేసులు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఖమ్మంలో కూడా. సో అతన్ని ఇండియాకి పిలిపించి అతని అకౌంట్లో 6 కోట్లు ఉన్నాయట, ప్రజాధనమే అంటున్నారు. అది ప్రజాధనం అయితే ఎవరు పంపించారో వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి అతని ఛానల్కి రిపోర్ట్ చేసి అతన్ని అన్ఫాలో చేసి అతన్ని జైల్లో వేయాలని అందరూ కోరుతున్నారు. మనం కూడా అదే కోరుతున్నాము. సో ముఖ్యంగా మహిళా కమిషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, శివాజీ మాట్లాడిన 2 మాటలకి ఆవిడ అంతసేపు అతన్ని ప్రశ్నించి అతనికి వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఇతన్ని పిలిపించి ఇంత దారుణంగా మాట్లాడినందుకు గరికపాటి గారిని, శివాజీని, ఇతని మీద కూడా చర్యలు తీసుకుని, మామూలు చర్యలు కాదు, వెంటనే అరెస్ట్ చేయాలని అయితే అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గరికపాటి గారి టీం అంతా ఇప్పుడు వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ మరి దాన్ని ఫాలో చేయాలి. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ కదా, ఇప్పుడు వ్యక్తిగతం అవి, వాళ్ళకి నచ్చకపోతే మిగతా వాళ్ళు వాడుకోవడానికి వీల్లేదు వాళ్ళు చెప్పాక. ఎందుకంటే మీకు తెలుసా, మా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు AI ద్వారా, తర్వాత మా మొహాలు తీసుకెళ్ళి పోర్న్ వీడియోస్కి అతికిస్తున్నారని ఈ మధ్యన చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, ఇంకా చాలామంది ఢిల్లీ కోర్టుకు వెళ్ళారు, మీకు గుర్తుంటే. కోర్టు కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది, అలాగే ఇవి కూడా. కాబట్టి దీని మీద కూడా వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.